గాక. హల్లెలూయా. ఈరోజు వాక్యముగా యోహాను సువార్త 14వ అధ్యాయము 18వ వచనం. యోహాను సువార్త 14వ. మిమ్మల్ని అనాథలుగా విడవను, మీ యొద్దకు వస్తాను. కొంతకాలమైన తరువాత లోకం నన్ను మరి ఎన్నడైనా చూడదు. అయితే మీరు నన్ను చూస్తారు. నేను జీవిస్తున్నాను గనక మీరును జీవిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ఆదివార దినాన పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్న ప్రాముఖ్యమైన మాట, మిమ్మల్ని అనాథలుగా విడవను. దేవుని సహవాసం కలిగిన వాళ్ళు చాలా మరి బలహీన స్థితిలో ఆయన సన్నిధిని కనుమరుగైపోవడానికి, దేవుని యొక్క సన్నిధిని వారు కలిగి జీవించడంలో ప్రతి ఒక్కరు నిరాశకు గురి అవుతున్నారు. పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, మిమ్మల్ని అనాథలుగా నేను విడవను. ఆయన సహవాసం కలిగి యేసు ప్రభు భూమి మీద ఉన్న దినాలలో ఆయన శిష్యులు ఆయనతో పాటు అనేక మంది సంచరిస్తూ సేవ చేశారు. మరి యేసు ప్రభు మరి సిలువలో మరణించి ఎత్తబడేది మరి ఆయన శిష్యులకు ముందే దేవుడు వాగ్దాన భరితుడై మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? మన ముఖ్యమైన మనుషులు ఎవరైనా చనిపోయినా, మనల్ని విడిపోయినా తర్వాత మనం చాలా డీలా అయిపోతాం. వారిని స్నేహించిన వారు చనిపోయిన, వారు దూరమైన డిప్రెషన్కి లోన్ అవుతాం. వారి జ్ఞాపకాలతో మనం బాధపడతాం. అట్లా యేసుప్రభు సహవాసంలో ఉన్న వారితో ముందే మాట్లాడడం, మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టండి అని చెప్తూ, నేను కొంతకాలమైన తర్వాత మీ దగ్గరకు వస్తాను. ఆయన ఆత్మరూపిగా వచ్చే విషయాన్ని వాళ్ళతో మాట్లాడారు. అయితే మరి ఈ లోకం నన్ను చూడదు, నేను జీవిస్తున్నాను, మీరు జీవిస్తారు. దేవుడు లేడు అన్న ఒక అభిప్రాయం ఎప్పుడు వస్తుందంటే, ఆయన వాళ్ళ ముందర చనిపోతే ఇంకా యేసు ప్రభు లేడు అన్నది ఆయనతో నేర్చుకున్నవన్నీ ఏం చేస్తారు, ఇంకా వదిలేసి ఆ మనిషి ఉన్నప్పుడు అవి పోషించుకుంటారు. ఆ మనిషి లేనప్పుడు ఇంకా వాటిని పాటించరు. ఇప్పుడు కూడా లోకంలో చాలా ట్రెండ్ మనం చూస్తూ ఉంటాం. కొందరు వచ్చినప్పుడు వాళ్ళ ఫ్యాషన్, వాళ్ళు వేసుకునేవి, వాళ్ళ విలువలన్నీ మనం ఫ్యాన్స్ అయ్యి వాళ్ళ అభిమానానికి గురి అయినప్పుడు మనం అవన్నీ పాటిస్తాం. వాళ్ళు మనం లేరనుకోండి, కొన్నాళ్ళైనాక వాళ్ళ పేరు, వాళ్ళ విలువలు అన్నీ మర్చిపోతాం. ఇవి సెలబ్రిటీస్ని ఫాలో అయ్యే వాళ్ళు ఇవి మామూలుగానే కదా, రాజకీయం కూడా ఇవి మామూలుగానే, లోకంలో ఇవి మామూలుగానే. వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ జ్ఞాపకాలు, వాళ్ళ మరి విధానాలు మనం పాటించడానికైనా అభిమానించడానికైనా ఉంటాయి. కానీ వాళ్ళు లేనప్పుడు వాటిని మనము మర్చిపోతాం. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, నేను కొంతకాలము అయిన తర్వాత మీ దగ్గరికి వస్తున్నాను. అయితే దేవుడు ఒక మాట అన్నాడు, నేను జీవిస్తున్నాను, మీరు కూడా నేను జీవిస్తాను, మీరు జీవిస్తారంటే నేను మీతోనే ఉంటున్నానని దేవుడు చెప్తాడు. అందుకే నేను తండ్రిని వేడుకొందులు ఎల్లప్పుడూ మీతో ఉండడానికి ఆదరణకర్తైన సత్యస్వరూపి ఆత్మను. మనుషులు మన విలువని చెరిపేయడానికి రెడీ అవుతారు, మన సంతోషాలను చెరిపేయడానికి రెడీ అవుతారు. అప్పట్లో మరి దేవుని బట్టి, దేవుని యొక్క మరి శిష్యులందరూ ఆయనను బట్టి ఏం చేస్తున్నారు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, హృదయాన్ని అద్భుతపరిచే వాక్యాలు యేసు ప్రభుని ఫాలో అవుతున్నప్పుడు వాళ్ళందరూ యేసుని బట్టి నిరీక్షణ కలిగి వాటిని చూస్తున్నారు, విశ్వసిస్తున్నారు. గొప్ప వ్యక్తి మాకు దొరికారన్న సంతసాన్ని వ్యక్తం చేస్తూ మరి 3.5 సంవత్సరం సేవ జరిగింది. దేవుడు నన్ను ఈ లోకం ఏం చేస్తున్నారు, పట్టుకొని హింసించబోతారు, నన్ను మరి ప్రమాదానికి గురి చేస్తారని చెప్పినప్పుడు శిష్యుడు ఏమన్నాడు, ఇది జరగకుండునుగాక అన్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నేను మీ దగ్గర ఎప్పుడు ఉండడానికి నేను జీవిస్తున్నాను, మీరు జీవిస్తాను. ఎప్పుడు మనతో సహవాసాన్ని, ఎప్పుడు మనతో స్నేహాన్ని కలిగిన వ్యక్తి కానీ మనకు దూరం అయితే ఆ ఒంటరితనం మనల్ని ఏం చేస్తుంది, అనాథగా ఉండే మనస్తత్వాన్ని తీసుకొస్తుంది. కానీ దేవుడు, నేను మిమ్మల్ని అనాథగా విడిచిపెట్టాను. ఎంతమంది మిమ్మల్ని నడిపించిన వాళ్ళు మీ దగ్గర లేకపోయినా,
మీ యొక్క విశ్వాసంలో మీతో ఉన్న వాళ్ళు లేకపోయినా దేవుని మీరంటూ నమ్మాక ఆయన మిమ్మల్ని ఏం చేస్తాడు? అనాథగా విడిచిపెట్టాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మాట చూస్తే నేను ఒక సైకాలజీ విషయాన్ని చూశాను. టూ మచ్ లవ్ ఒక డిసీజ్ అంట ఆడపిల్లలకి. టూ మచ్ లవ్ ఒక డిసీజ్ అంట. నాకు తెలియదు అలాంటి ఒక లోపం ఉంది. ఏంటి రోగము, ఈ సిండ్రోమ్ ఏంటి అని చూస్తే వాళ్ళు ఒక ఏజ్లో తల్లిదండ్రుల అభిమానానికి దూరమై తండ్రి ప్రేమను, తల్లి ప్రేమను, ఆ ఆప్యాయతను పొందనప్పుడు వాళ్ళలో మరి ఆ లోపం ఏమవుతుందంటే తను ప్రేమించే వాళ్ళైనా తనతో స్నేహించే వాళ్ళతోనైనా ఆ లోపాన్ని భర్తీ చేసుకోవడానికి వాళ్ళు ఎదుటి వాళ్ళ మీద ఆ లోపాన్ని ఏం చేస్తారు? ఆ ప్రేమగా ఆ ఎక్స్పెక్టేషన్తో ఎదుటి ప్రేమిస్తారు. ఇది ఒక బలహీనత అని చెప్పడము నిజానికి ఇప్పట్లో అమ్మాయిలు ఆ టూ మచ్ లవ్ అనే ఒక జబ్బుతో ఉన్నట్టుగా అయిపోతుంది కదా. తల్లి గారాబాలు భర్తతో కోరుకుంటారు. ఇద్దరు సంబంధ బాంధవ్యాలు ఒకరు మన ప్రేమ కన్నా గారాబానికి ఇష్టపడుతూ వారు ఆ గారాబంలో వారు ఒకరొకరు చూపించే అభిమానానికి తక్కువై అలకలతో గొడవలతో మరి ఎంతైనా మనం ప్రేమించాల్సిందేనే అధికారంగా ఉండి భర్తకు విసుగు తెప్పించే స్థితిలో చాలాసార్లు ఇలాంటి టూ మచ్ లవ్ అనే ఒక బలహీనత, ఒక రోగం లాంటిది, ఒక బలహీనత లాంటిది ఒక డాక్టర్ చెప్తుంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. నిజమే, బంగారం అని పిలవాలి అమ్మాయిని, లాలనతో మాట్లాడాలి, ఎక్కువగా ప్రేమను చూపించాలి. అసలు ఆరోగ్యంతో ఉండాల్సిన వంట భార్య భర్తకు చేసి పెడుతుంది. కానీ ఇప్పుడు అమ్మాయిలు వంట చేసుకోకుండా ఈజీగా ఉండే ఫాస్ట్ ఫుడ్ తినడం వల్ల కుటుంబ వ్యవస్థని ఆరోగ్యాలే పోతున్నాయి. వీటన్నిటిలో బాధ్యత లేని తనము బలహీనమైన ప్రేమలే. అయితే నిజానికి నేను మిమ్మల్ని అనాథలుగా చేయను అంటే మనము బలహీన స్థితిలో ఒకవేళ ఈ టూ మచ్ లవ్ అనే ఒక బలహీనతలో ఎదుటి వాళ్ళు మనల్ని దూరం అయిపోయినా, మనల్ని బలహీనపరిచిన, ఒకవేళ ఆ ఎక్స్పెక్టేషన్ బట్టి ఎదుటి వాళ్ళని ప్రేమించి వాళ్ళకి అధిక విలువిస్తే వాళ్ళు ఏ విధంగా మనల్ని వాడుకుంటారో తెలియదు. కానీ దేవుని ప్రేమించినాక ఆయన మనల్ని వదిలిపెట్టాడు. హల్లెలూయా. ఈరోజు ఎంతో ప్రేమిస్తున్న భార్య నీకు రేపు ఉండకపోవచ్చు, ఎంతో ప్రేమిస్తున్న నీ భర్త రేపు ఉండకపోవచ్చు. ఇప్పుడున్న మరి ఎప్పుడు ఏం జరుగుతుందో ఈ దుర్దినాలను ఎవరు ఉంటారో ఎవరు ఉండరు. ఆ ఎంత ప్రేమలైనా మరి ఒక ఏమంటారు, పిల్లలు ఆడుకుంటారు కదా, ఇల్లు చిన్న ఇల్లు కట్టుకొని అట్లా చెదిరిపోయినట్టు కలలా చెదిరిపోవచ్చు. కానీ దేవుడు మనల్ని చెదిరిపోకుండా ప్రేమించడంలో నేను జీవిస్తున్నాను, మీరు జీవిస్తాను. హల్లెలూయా. అందుకే ఈ లోకంలో వీటిని ఆనుకొని వీటి ఎక్స్పెక్టేషన్లో ఓటముల్ని బలహీనతను ఫేస్ చేసేదానికన్నా దేవుని సన్నిధిని ఆనుకొని జీవించడంలో ప్రేజలో బానిసత్వంలో బలహీనతను బట్టి స్వతంత్రులుగా జీవించడానికి దేవుడు మీకు ఉపాధినిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. యేసుప్రభు 3.5 సంవత్సరమే సేవ చేశాడు. ఎక్కువ సహవాసము వారికి కలిగించలేదు. కానీ వారితో ఎల్లప్పుడూ ఉండడానికి దేవుడు ఆదరణకర్త రూపంలో వారిలో ఉండడానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా. అందుకే నేను తండ్రిని వేడుకుంటాను. అక్కడే 14-16లో ఎల్లప్పుడూ ఉండటకు ఆదరణకర్త అనగా సత్యస్వరూపి ఆత్మను ఆమేన్ మనతో ఎల్లప్పుడూ ఉండడానికి. నేను ఇలాంటి ఒక బలహీనత నుంచి ఇక్కడికి వచ్చాను. పేరెంట్స్ దగ్గరే మరి 30 సంవత్సరాల దాకా అక్కడే ఉండి ఇక్కడికి వచ్చాను. మ్యారేజ్ అయినా కూడా 9 years అక్కడే ఉన్నాను. నా సొంత చర్చ్, సొంత ఊరు, సొంత విలువలు. కానీ వేరే ప్రాంతాన్ని నేను మరి దేవుడి సన్నిధానంలో దేవుని ప్రేమిస్తున్నాను. కానీ ఈ ఊరికి రావద్దు, ఇక్కడ ట్రాన్స్ఫర్కి రావద్దని అడిగేదాన్ని. కానీ ఈ ఊరికి వచ్చినప్పుడు నేను ఎంతో డిప్రెషన్కి లోనైన, విశ్వాసాన్ని పతనమయ్యేటట్టు బాగా నెచ్చించుకొని ఏ చిన్నదానికైనా చనిపోవాలన్న ఊహ కలిగి ఉన్నాను. కానీ దేవుడు ఇక్కడ నేను సేవకురాలిగా ఉంచిన ఒక స్థితి, హల్లెలూయా, ఆదరణకర్త రూపంలో నేను ముట్టుకుంటే పడిపోయేంత శక్తిగా బలమైన ఆత్మ చేత నన్ను అభిషేకించాను. ప్రైజ్ ది లార్డ్. అయితే కొందరు మళ్ళీ ఇక్కడ నుంచి అలవాటయ్యారు.
అలవాటైన వాళ్ళంతా తమని ఆనుకోవాలన్న స్థితిలో వాళ్ళ స్నేహాలతో ఉన్నప్పుడు వాళ్ళు కొన్నాళ్ళకి ఏమైపోయిందంటే వాళ్ళని బట్టి నేను డైరెక్ట్ అవుతుంటే అయిపోయింది. మరి వీటన్నిట్లో వాళ్ళు నేను ప్రేమించడం, నన్ను బట్టి వాళ్ళు అవ్వడము అన్నది ఒక స్థితికి ఏమైపోయిందంటే నేను వాళ్ళని నడిపిస్తే వాళ్ళు నన్ను నడిపించినట్టుగా అయిపోయింది. ఈ వీటి విధానాలన్నిట్లో ఎవరిని కలిగి ఉన్నామంటే మనం ఎవరిని కలిగి ఉన్నామో ఆత్మస్వరూపుని కలిగి ఉన్నాం. మనుషులైతే ఆయుష్ అనేది మనం ఇవ్వలేము. మనుషులైతే శరీరతత్వం నుంచి మనతో ఎల్లప్పుడు ఉండడానికి వాళ్ళ పరిస్థితుల్ని మనం కల్పించలేము. కానీ ఆత్మ అయితే ఎల్లప్పుడు ఉండడానికి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, మనతో ఉండడానికి, కార్యరూపిగా ఉండడానికే అనగా సత్యస్వరూపి ఆత్మ అనుగ్రహించును అన్నది ఈరోజు మనకు సహవాసంగా దేవుడు ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే ఎఫెసీ 1:13 చూడండి అమ్మా. ఎఫెసీ 1:13, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేసిన ఆత్మ ద్వారా ముద్రించబడ్డారు. దేవుని మహిమకు కీర్తి కలుగుటకు ఆయన సంపాదించు కొనిన విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ ఆమేన్. దేవుడు ఆత్మరూపిగా ఉన్నాడు అన్నది నిస్సహాయంగా బలహీనంగా ఉన్నాడు అన్నది మనం భావించడానికి లేదు. భౌతికంగా ఒక మనిషి అండగా ఉంటే మనకు సాటిస్ఫై ఏంటంటే ఒక మనిషి రూపంలో మనకు తోడున్నాడు కదా. ఇప్పుడు మన మోదీ గారు అన్నారు, ఏమన్నారు, ఆడపిల్లల్ని చదివించండి అన్నారు. వారు ఎవరిని అనుకోకుండా జీవించడానికి ఆడపిల్లల్ని చదివించండి. ఈ మధ్యగా కలకత్తాలో జరిగిన విషాదాన్ని బట్టి ఏమంటున్నారు, పడావో అని వాళ్ళని వ్యక్తిగతంగా ఉంటారన్నాడు. ఈరోజు చదువుకోవడమే వాళ్ళకు పతనంగా మారిపోయింది. ఆడపిల్లలకి చదువు సేఫ్ లేదు. ఎక్కువ స్కూల్లోనే అరాచకాలు, మరి కాలేజ్లో అంత డాక్టర్ అయిన ఆమె కింద మరి అంత అన్యాయం జరిగింది. చదువు వారికి భవిష్యత్తు ఇస్తుందా, చదువు వారికి హీనదశ ఇస్తుందా అన్నది కొన్ని పరిస్థితుల్లో చదువు మనకెంత సంరక్షణగా ఉంటుంది అంటే, ఒక అతను అన్నాడు, ఏమన్నాడంటే, స్త్రీకి స్వేచ్ఛ లేక బాధపడింది, కానీ స్వేచ్ఛను ఎలా సద్వినియోగం చేసుకోవాలో కూడా ఒక బాధగా మారిపోయింది. రోజు రెండు సమస్యలుగా మారిపోయింది. అయితే చదువుకోవడం అన్నది అవగాహన, చదువుకోవడం అనే జీవితం మీదకి అవగాహన లేకుండా చదువు విలువలో ఉపాధి కలిగి ఉండడమే నేర్చుకుని మిగతా దారులలో అవగాహన అన్నది నేర్చుకోకుండా కదా బట్టి పట్టిన లైఫ్ లాగా ఉంటే అవగాహన లేని తనం ఎప్పుడైనా సమస్యలకే కారణం. కొన్ని మనం ఫేస్ చేయాల్సిన వాటిని మనం సెక్యూర్ చేసుకోలేకుండా కొన్ని వాటిని వాదించడం కూడా తప్పు అవుతుంది. ఈరోజు ఆ అమ్మాయి ఖండించి ఆ అమ్మాయి జీవితానికే ప్రమాదం తెచ్చుకుంది. వీటన్నిటిలో చూస్తే అవగాహన లేనితనం. అందుకే మనకి మనిషి రూపంలో ఉండాల్సినది ఆప్యాయతలు, కాపుదల కన్నా అవగాహనలో మనకు బలంగా ఉండడానికి దేవుడు పిరికి ఆత్మని ఇవ్వలేదు, ఇంద్రియ నిగ్రహ ఆత్మనిచ్చ. ప్రైజ్ ది లార్డ్. నేను ఒక బ్రీడ్ డాగ్ని తీసుకున్నా, సిజు డాగ్ తీసుకున్నా. ఆ డాగ్ తీసుకుంటే నేను అనుకున్నా అది 45 డేసే. అది దాని స్టోరీ విన్నా నేను. అది ఒక శత్రువుని తరిమిందంట, చైనా. అయితే నేను ఏం చేశానంటే, ఒక వ్యక్తి మా ఇంటికి వస్తే ఆయన ముందు రూమ్లో బయట నిల్చొని ఉంటే అది చైర్ మీద పెట్టాను. ఆయన వచ్చిన ఆయనని ఎదురుబడి అరుస్తుంది, కొత్త వ్యక్తిని అందరూ అరుస్తుంది. మా ఇంటికి ఇది కొత్తగా వచ్చింది, మాకు కాని వ్యక్తిని అరుస్తుంది. అప్పుడు అనుకున్నాను, ఈ చిన్న కుక్క మన చిన్నపిల్లలాగే ఉంటుందేమో అనుకున్నాను. మరి అది ఎంతైనా కానీ 4 kgs 5 kgs వరకే పెరగదు, ఇట్లాగే ఉంటుంది అనుకున్నాను. కానీ ఆ వ్యక్తిని అరిచి గీపెట్టి నేను వెళ్తాను అనే వరకు ఆ మనిషిని లోపలికి అడుగు పెట్టిస్తలేదు. అది కిందకు కూడా దిగలేదు, చైర్ నుంచి కిందకు దిగలేదు కుక్క. 45 days 50 days కుక్క. చూడండి కొన్ని విషయాల వాళ్ళకున్న ధైర్యం, నిజంగా దాని జాబితాలో ఉన్న లక్షణాలు
నేను గమనించాను. అయితే మీరు చదువు సంరక్షణ అన్నారు. చదువు సంరక్షణ, స్వకీయుల సంరక్షణ, కాలాలు ఏది సంరక్షణ కన్నా ఈరోజు దేవుడు మన ఇంద్రియాలకు శక్తినిచ్చి మన అవగాహనలో మనతో ఉండడానికి, ఆత్మగా మనల్ని వహిస్తూ నడిపించడానికి, ఇంత కదా మనల్ని వహించి నడిపించడంలో మనం ఒక నిమిషం ఫోన్ చేయాలి, అమ్మ 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 అని, డాడీ డాడీ అని ఫోన్ చేయాలి. ఈ ఫోన్ కాల్ అందక తలికే, సహాయత రాక తలికే మనకు ఎన్నో నేరాలు జరగకపోవచ్చు. ఈ విధంగా మనం జరుగుతుంది ఏంటో తెలియదు కాబట్టి మనం కాపాడుకోలేము. కానీ మనల్ని వహించే స్థితిలో పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. మీకు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తుయందు విశ్వాసం ఉంచి, దేవుని విలువల్లో మీరు ఈ సత్యవాక్యాన్ని, రక్షణ సువార్తను యేసు ప్రభువునందు మరి విశ్వాసం ఉంచితే ఆయన ద్వారా సంప్రాప్తం అయ్యేది మనకెవరు? ఆత్మచేత ముద్రించబడి సంచకరువుగా ఆయనకు కీర్తి మహిమ కలుగునట్టుగా. మీరు ఎవరిని విశ్వసిస్తున్నారో, ఎవరిని బట్టి జీవించాలనుకుంటున్నారో ఆయన స్పిరిట్ మీకు సంచకరువుగా. రెండవది మరి ఎంత చక్కగా రాయబడి ఉందంటే ఆత్మచేత ముద్రించబడిన వారు. హల్లెలూయా! ఆత్మచేత ముద్రించబడిన వారంటే దేవుడు తన మరి బలంతో మనల్ని ముద్రించుకున్నాక మన పతనము, మన బలహీనత, మన చుట్టూ ఉన్న పరిధి దేవుడు ఎరిగిన వాడై మనల్ని సంరక్షించడానికి ఆయన మనకు సంచకరువుగా, మరి ఎవరికి కీర్తి కలగాలని? దేవునికి. చూడండి, నేను ఒక విషయాన్ని నమ్మాను. చాలా రోజుల నుంచి చాలా హెల్త్ ఇష్యూస్ని చిన్న చిన్న ఫేస్ చేసి ఇదే జబ్బు, అదే జబ్బు, ఇదే జబ్బు నాకు అనిపిస్తుంది. ఒకరోజు ఒక భక్తుడు అన్నాడు, పలానా ఊరికి వెళ్తున్నప్పుడు మన దైవికంగా ఆయన సాక్ష్యం, నేను ఆ రోజు చాలా ఇల్నెస్తో బాధపడతాం ఆ సాక్ష్యం విన్నాను. అతను బస్సు ఎక్కి పలానా ఊరికి బోధించడానికి వెళ్తున్నాడు. ఆ రోజు ఆలస్యమైంది. మరి ఆ బస్సు ఎక్కితే ఆ బస్సు రిపేర్కి వచ్చింది. మరి దాన్ని నేను వేరే బస్సు ఎక్కి వచ్చినందుకు ఈరోజు ఆ బస్సు ద్వారా యాక్సిడెంట్ తప్పిందంట. ఆయన రూఢిగా చెప్పాడు, ఏమన్నాడంటే, నేను ఈ బస్సులో వచ్చి ఇదే ఎక్కి అక్కడ ఎందుకు దిగేశాను, అది లేట్ అవుతుందని. ఈరోజు నాకు మేలు జరిగింది. దేవుడు తన కార్యం కొరకు మనల్ని సిద్ధపరచుకుంటే ఎట్లయినా కాపాడుతాడు, ఎట్లయినా కాపాడుతాడు, ఎట్లయినా కాపాడుతాడని చెప్తుంటే ఇక నన్ను జబ్బులు ఏం చేయవో నా మనసుకు వస్తుంది. కానీ ఈ వాక్యం ఇప్పుడు చదివితే నాకేమనిపిస్తుందంటే, కీర్తి మహిమ కలగాలని నీ ద్వారా రాసి పెడితే ఏ జబ్బు కానీ, ఏ బలహీనత కానీ, ఏ ఒక్క వ్యతిరేకతలు కానీ ఎవరు కాపాడుకోవాలి? ముద్రిస్తుంది. హల్లెలూయా! ముద్రిస్తాడు. అక్కడ రాయబడిన మాట విమోచన కలుగు నిమిత్తము మన స్వాస్థ్యమునకు. ఏ స్వాస్థ్యము? నీ భక్తి, నీ దైవ మరి విలువల్ని నువ్వు సువార్త ద్వారా రక్షించబడి సంపాదించుకున్న ఈ విలువలన్నిటికీ సంచకరువుగా దేవుడు నేను కాపాడుకుంటాను. చెప్తామా? మరి అర్థం చెప్పడానికి మీరు చాలా వివరణతో మాట్లాడుతున్నారు. అంటే నేను వాటి గుండా ఫేస్ చేస్తున్నప్పుడు నేను మిమ్మల్ని ఓదార్చగలుగుతాను. ఒక నిమిషం అనుకుంటా, నేను ఒక క్రైస్తవ పుట్టుకి 3 సంఘాల అనుభవాలు చూసి ఒక క్రైస్తవురాలిగా నేనెంత సఫర్ అయితే అన్నిటి నుంచి వచ్చిన మన వీళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది అని ఒక్క ఈ తేడా చూసినప్పుడు నా మనసు ధైర్యం వచ్చేస్తుంది. హల్లెలూయా! ఇక దేవుని బోధించిన కూడా ఏం సంబంధం, నాకు కూడా ఇంతే అన్న పరిస్థితి నాకు ధైర్యాన్ని తీసుకొస్తుంది. కాబట్టి కొన్ని విషయాలు దేవుడు సంచకరువుగా ఉంచడానికి ఏ స్థితిలోనైనా నేను జీవిస్తున్నాను, మీరు జీవిస్తారు. ఎంతమంది మాట ఒప్పుకుంటారు? హల్లెలూయా! హల్లెలూయా! మా మధ్యన బ్రదర్ ఇల్లు కట్టి గోడలు ఎక్కించాక థైరాయిడ్ క్యాన్సర్ వచ్చినాక మరి ఆయన ఉపాధి విషయంలో ఆయన ఖచ్చితంగా అప్పుడు కరోనా సమయంలో గవర్నమెంట్ హాస్పిటల్ ఆ చీరి ఊడలు లాంటివన్నీ కట్ చేసే దగ్గర మెడ నరాల్లోకి వెళ్తే ఏదైనా కానీ డ్యామేజ్ అయితే ఒక చెయ్యి కాలు కూడా పడిపోవచ్చు.
అలాంటి దుస్థితి, సహాయం దొరకని సమయము కరోనా సమయం. అప్పుడు ఈ చిన్న మందైన బలంగా ప్రేయర్ చేశారు. దేవుడు సక్సెస్గా ఆపరేషన్ జరిగింది. అప్పుడు ఉపాధి మరి ఆయనను కాపాడుతాడు, ఆయన బాగుంటాడంటే వాళ్ళ అన్నయ్య చనిపోయాడు. వాళ్ళ అన్నయ్య పూర్తి చనిపోయి ఆ కుటుంబానికి పోషణ, ఈ కుటుంబానికి పోషణ. మరి అదేమంటారు, మరి రేడియేషన్ చేస్తే ఇంకా పూర్తిగా కొన్ని రోజులు లేవదు. అట్లాంటిది ఆ ట్యాబ్లెట్స్ వేసి ఒక 3 నెలలు 4 నెలలు బంధించి పెట్టారు. కానీ తిరిగి పని చేసుకోవడానికి శరీరం ఇచ్చిపోయినట్టుగా స్టిక్కిగా అయిపోయింది. మరి ఆకలి, కొన్ని విషయాలు, ఇబ్బందులు, పరిస్థితులు, అలాంటి స్థితిగతులు, క్యాన్సర్ ఇంకా ఉందేమో అని కూడా భయము, కుటుంబ పోషణ భయం. అప్పుడున్న స్థితిలో మరి కరోనా సమయంలో ఎవరి దగ్గర డబ్బులు లేదు, ఎవరికి హెల్ప్ చేయాలన్నంత స్థితి లేదు. మరి అలాంటి సమయాలలో వాళ్ళ ఎప్పుడు ఎట్లా గడిచారో ఇప్పుడు ఆయన జీవిస్తున్నాడు, వాళ్ళు జీవించారు. హల్లెలూయా. మరి ఎక్కడో డబ్బు తీసుకొచ్చి ఇల్లు, మరి ఎట్లయినా ఇల్లు కంప్లీట్ చేసుకుందామని బాగైనా ఆయన పెయింటింగ్ పని చేయడానికి, చేతిలో పని చేయడానికి, ఈ ప్రభావంతో పని చేయలేని పరిస్థితి. కానీ ఆయన ఎట్లా చేశాడో, ఏ విధంగా కుటుంబాన్ని నడిపించాడు. మరి ఆ బలహీనతలు దేవుడు ఎదుర్కొన్నాడు. ఆ ఇంటికి కొంచెం డబ్బు చేస్తే వాళ్ళ నాన్నగారు ఏమైనా పెరాలసిస్ పడ్డారు. ఆ పెరాలసిస్ డాక్టర్ ఏమేమో చెప్పారు. ప్రార్థన చేయగానే మరి వెంటనే ఈ అమ్మాయి చూసింది వాళ్ళ ఇంటన్నా. ఆ వణుకుతో ఒళ్ళంతా శరీరంలో చెయ్యి పెట్టి ప్రేయర్ చేస్తున్నప్పుడు నరాలు మరి శరీరం వణుకుతో అటెన్షన్ అయిపోయింది. తిరిగి వాళ్ళు కాగేది. ఇప్పుడు ఇంటికి ఓపెనింగ్కి ఇప్పుడు దేవుడు కృపనిచ్చాడు. మరి ఇల్లు కావాలా, జీవితం కావాలంటే ఏమడుగుతారు? జీవితం ఉంటేనే ఇల్లుకి వెళ్తారు, అంతేనంటారమ్మా. ఆ జీవితమే కరువైనప్పుడు ఇల్లులు కూడా వేస్ట్, ఆస్తులు వేస్ట్, అన్నీ వేస్ట్. ఒక నిమిషం అన్నగారి కుటుంబాన్ని కూడా చూసుకునే పరిస్థితి వచ్చింది. తమ్ముడిని చూసుకోవాల్సిన, తండ్రిని చూసుకోవాల్సిన పరిస్థితి. ఒక రోగంతో నేనే ఒక ఆదరణ పొందుకోలేని పరిస్థితుల్లో ఎంతమందిని ఎట్లా చూసుకోవాలన్న నిస్సహాయత దేవుడు సంచకరంగా జీవింపజేశాడంటే ఈరోజు వారు ఇల్లును సంపూర్ణం చేసుకొని పోవడానికి దేవుడు కృపనిచ్చాడు. హల్లెలూయా కదా. గత కాలమంతా కాపాడినావు, తిథి లేని ప్రేమతో ప్రేమించినావు. కృపకాలమందు నన్ను నిలిచినావు, స్తుతించు భాగ్యము నాకిచ్చినావు. పరిశుద్ధ దేవుడవు, నమ్మదగిన వాడవు, ఇదనీయుడ కీర్తింతును, పూజనీయుడ పూజింతును. హల్లెలూయా. ఆ సంచకరువుతో కృపను నిలిపి సజీవమిచ్చిన దేవుడు. హల్లెలూయా. ఆయన జీవిస్తున్నాడు, ఆ జీవితం మనకు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఈరోజు లక్షలు ఖర్చు పెట్టి కూడా మా వల్ల కాదు అని తీసుకెళ్ళమన్న డాక్టర్లు ఈరోజు దేవుడు ఇస్తున్న కాపుదల, ఆయన ఇస్తున్న కృప ఎంత గొప్పగా మీరే చూడండి. ఎఫ్ఎస్సి అక్కడే 4:30లో పరిశుద్ధ దేవుని పరిశుద్ధాత్మను విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మరి అక్కడ ఏమంటాడు? దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దంట. పరిశుద్ధాత్మ ఎందుకు సంబంధాన్ని అంతగా కలిగి ఉండాలి తెలుసా? హల్లెలూయా. పరిశుద్ధాత్మకు ప్రాధాన్యత కనిపించట్లేదు ఆయన మీకు, కానీ ఆయనతో స్నేహం చేయడం, ఆయన సహవాసాన్ని కోరుకోవడం. పరిశుద్ధాత్మ నాలో ఉండు, నన్ను నడిపించు అని ఆయనను ప్రాధేయపడడంలో. ఎందుకంటే ఎప్పటి వరకు ఆయన ఉంటాడు? 1 రోజా 2 రోజుల. అందుకే అలాంటి వ్యక్తిని దుఃఖపరచదు కదా. ఈ మధ్యగా ఒక ఆటో మీద ఉంది, నా దేవుడు నా భార్యే అని రాసిపెట్టాడు. పాపం ఆ భార్య ఆయుష్తో ఉండాలి ప్రభా నేను అనుకున్నా. ఆ భార్య ఆయనకి ఏదో చేసింటది మేలు,
ఆ కృతజ్ఞత ఏం చేసిండు, నా దేవుడు నా భార్య. ఈ మధ్యకి డ్యాన్స్ మాస్టర్ అయితే అందరి ముందు కాలు మొక్కాడు, నా భార్య. ఇప్పుడు మీరంతా ప్రేక్షకులు నాకు అభిమానంగా వచ్చారు, కానీ ఒకప్పుడు నా భార్య నా దీనస్థితిని ప్రేమించి, ఒకవేళ ఉండొచ్చు ఆ గొప్పతనాన్ని, కానీ నేనేమనుకున్నంటే ఆ పొగడత దేవుని సన్నిధానానికి వెళ్ళి, ఈరోజు దేవుని ఎత్తిపట్టకుండా భార్య దేవుని ఎత్తిపడితే ఆ బరువుకి ఆమె నిలబడదు కదా, ఆమె ఆయుష్ని కాపాడుకుందైనా అన్న ఆ మాట దండన వచ్చింది ఆ మనసులో. ఎందుకంటే విలువల్లో ఎవరిని ఉద్ధరించుకోలేము, ఎవరెవరికి ఏమీ చేసుకోవాలి, అందరూ క్షణమాత్రం ఉండేలా. అయితే మరి దేవుని యొక్క విలువలో మరి ఈ విషయాల్లో భార్య స్థానాన్ని కూడా 10 మందిలో ఒప్పుకోవడానికి, ఆమె మంచిని ఎత్తిపట్టడానికి, ఆమె గొప్పతనమైన మరి భర్తలకు బయట పెట్టవచ్చు, కానీ ఆమె కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఆయుష్యంగా ఉండాలని ఎవరి కటాక్షం ఇవ్వాలి? ఆ భార్య అయినా దేవుని కటాక్షాన్ని ఒప్పుకోవాలి. ఆ భర్త కూడా, ఆ భర్త మరి భార్య అయినా భర్త మంచోడైతే ఆ దేవుని కటాక్షాన్ని కోరుకోవాలి. కానీ మరి ఏదైనా కానీ మనతో చాలా కాలాలు వచ్చే వాళ్ళు ఏ విధంగా ఉండాలి? సమాధానంగా ఉండాలి అన్నది ఈ లోక బంధాలకే మన ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళ విలువలు ఎత్తిపడతారు. మరి దేవుని ఆత్మను దుఃఖపరచొద్దు అన్నది ఎప్పటి వరకు వస్తాడంట? హల్లెలూయా. మొత్తానికి లాస్ట్ వరకు ఎవరు ఉంటారు? నీ దేవుడు మాత్రమే. పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇప్పటికీ క్షణానికి కాదు, లైఫ్ లాంగ్ ఉండడానికి ఆయన ఉండే వ్యక్తి కాబట్టి ఆయన సహవాసాన్ని కోరుతాను. అందుకే నీ చిత్తం లేని ఒక్క అడుగు కూడా నేను వేయలేను ఆయన. హల్లెలూయా. ఇది నేను భక్తురాలిగా అనుభవంగా చెప్తున్నాను. ఎందుకంటే ఆయన సహవాసం. కొంతమంది చిన్న సంతోషాల కోసం పరిశుద్ధాత్మ చిత్తాన్ని పక్కన పెట్టి దుఃఖపరిచి ఏవేవో చేయాలనుకుంటాడు, కానీ ఆ పరిశుద్ధాత్మ దూరం అయితే బ్రతుకుతాము మనం. హల్లెలూయా. ఒక విలువైన వ్యక్తి విలువలు చెప్తేనే వాళ్ళందరి ముందు ఒప్పుకోవడానికి మరి వాళ్ళని ఎత్తిపడుతున్నారే, మరి జీవితాంతం మనకు సంచకరువుగా ఉండి మన కీర్తి మహిమల కొరకు ముద్రించి దేవుడి వైపుకు నడిపించి మనకు తోడుండాల్సిన పరిశుద్ధాత్మ సహవాసాన్ని మాత్రం హల్లెలూయా ఎప్పటి వరకంటే నీ విమోచన ఆయన మాత్రం ఉంటాడంటే అన్ని స్థానాల కన్నా ఆయనను ఎక్కువగా జత చేర్చుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. 1 కొరింథీ 6:19 ఆ పరిశుద్ధాత్మ మనలో ఎక్కడ ఉంటాడు? ఒకవేళ ఆ పరిశుద్ధాత్మ నాలో ఉందంటే ఎక్కడ ఉంటాడు? నీ దేహము దేవుని వలన అనుగ్రహింపబడినది. దుఃఖపరచాల్సిన స్థానాలు మనం ఎవరితో సంయుక్తమైతే వాళ్ళలో మనం పార్ట్నర్షిప్ అవుతాం. అవును కదా? మరి 2 దేహాలు కలిస్తే ఒక దేహంగా మారుతుంది. మరి ఈ యొక్క దుఃఖపరచాల్సిన వాటిలో మీ దేహము దేవుని వలన అనుగ్రహించబడి ఉన్నది. మరి పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. మీరు మీ సొత్తు కాదు. ఎవరై ఉన్నారు? దేవుడు నిలవబెట్టిన కొనబడినప్పుడు మనం దేవుని సొత్తు అయి ఉన్నాము. పరిశుద్ధాత్మ ఎక్కడ ఉంటాడు? మనవ ఆలయంగా మనలో ఉండాలని కోరుతున్నాడు. సో పరిశుద్ధాత్మ నీ సహవాసం నాకు అర్థమైంది, నీ తోడు అర్థమైంది. మరి నాలోకి రాని అడిగితే ఎక్కడ ఉంటాడు ఆయన? మన ఇంకా తేటగా 1 కొరింథీ 3:16 దేవుని ఆత్మ మీలో నివసించున్నది అని మీరు ఎరగరా? మీ హృదయం ఎవరికి? దేవునికి ఆలయమై ఉన్నదని రాయబడింది కదమ్మా. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరగరా? ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన ఎడలా దేవుడు వారిని పాడు చేయను. ఆమేన్. మన మరి హృదయంలో దేవుడు కొలువై ఉంటాడు, మనలో ఉంటాడు అన్నది దేవుడు మనలో సహవాసంగా ఉండడానికే తను మరి కోల్పోయి మనలోకి వచ్చాడు. మనలో ఇప్పుడు కూడా చాలా వరకు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ మన దేశంలో వద్దని నిర్బంధించి బంధించేసి వాళ్ళ పెళ్లికి ఒప్పుకోకపోతే వాళ్ళు ఏం చేస్తారు? శారీరకంగా ఉన్నంత వరకు ఈ మనుషులు నిన్ను నన్ను కలరు, కులము, ద్వేషాలతో మనల్ని వద్దంటారని ఏకంగా ఇద్దరు ఏమైపోతారు? మనల్ని కలుసుకునే స్థానము
శరీరాలకు ఇద్దరు వేరై ఉండి ఇద్దరు అధికారాలు ఉంటాయి కుటుంబాల వైపు. చనిపోదని రాని దుంకేస్తారు, ఏడంటే ఆడు దుంకేస్తారు. ఎందుకంటే స్పిరిట్ అయితే ఎవరి చేతుల్లో ఉండదు. ఏమై ఉంటారు? మనం ఆత్మలు అయితేనే కలిసి ఉంటామని ఆత్మలై దుంకుతారు. ఆత్మై జీవించి కలిసి ఉండడానికి కోరుకుంటారు. శారీరకంగానే సుఖానికి ఇద్దరు వర్గాల వారు కలవనివ్వకపోతే వాళ్ళ ప్రేమకు వాళ్ళు ఏమవుతారంటే స్పిరిట్స్ అయిపోతారు. చావును ఒప్పందం చేసుకొని కలిసి ఉండడానికే ఉండాలని ఆత్మలు అయిపోతారు. ఆత్మ ఇంకేం చర్యల్లో ఉండదు, కలిసి ఉన్నది ఏం జరగదు. మరి శరీరం మాత్రమే తృప్తి చెందించాల్సిన భాగ్యంలో ఉంది. ఈ శరీరంలో ఒప్పించుకొని అది జరిపించుకోలేని వాళ్ళు ఆ కలిసి జీవించడానికి ఆత్మలు అవుతారు. అందుకే ఒకవేళ యేసు ప్రభు యూదా సమరయ ఆ ప్రాంతాల్లో మరి యూదా మతస్థుడిగా అక్కడ ఉండాల్సిన వాటిల్లోనే అతడు ఉన్నాడు. కానీ ఈరోజు ఆత్మస్వరూపిగా భూదిగంతముల వరకు సేవలో ప్రతి ఒక్కరిలో నీనా హృదయాల్లో కూడా ఉండడానికి ఈరోజు దేవుడు ఏ విధంగా పరిచారకుడుగా ఉన్నాడు? మనందరిలో ఆత్మ రూపంలో మనలో హృదయాలలో ఉండడానికి ఆయన మరి ఆ అన్యోన్య సహవాసం ఆత్మ ద్వారా మనలో కలిగిస్తున్నాడు. సో మీరు ఆయనలో ప్రభువా యవ్వనం నా కోసం కోల్పోయావు, నువ్వు నా కోసం మరణించావు, నా పాపాల కోసం మరి నువ్వు నిన్ను అప్పగించుకున్నావు, నాలో జీవించు ప్రభు అని ప్రాధాన్యత కల్పించి ఆయనను మనలో ఆహ్వానించుకోవడానికి. ఆయన మనిషి అయితే మీరు ఆ ప్రాంతం మేము ఈ ప్రాంతం అనేవాడు కదా. ఎవరన్నారు ఆ మాట? సమరయ స్త్రీ అనండి. యేసు ప్రభు వచ్చి దాహం ఎక్కడిగితే మీరు యూదులు మా ఇద్దరి మధ్యన వర్గ భేదాలు ఉన్నాయి, మీరు మేమిస్తే మీరు నీళ్ళు తాగదు కదా అనింది. కానీ నిన్ను అడుగుతున్నవాడు ఎవరో తెలిస్తే మరి ఆమె విలువలని చెప్పాక ఆయనకు లోబడింది. మరి ఆమె అనింది, మరి నువ్వు మెస్సయ్యని మేము గుర్తిస్తున్నాము, మరి ఈ కొండపైన ఈ యెరూషలేములో ఎక్కడ ఆరాధించాలి? ఇంకా కొండలపైన యెరూషలేములో ఎక్కడక్కడ కాదు, దేవుడు హృదయాలలో ఉంటానన్నాడు. ఆత్మతో సత్యముతో ఆరాధించు, వారి హృదయాలలో నేను ఉంటానని దేవుడు చెప్తున్నాడు కనుక హల్లెలూయా హల్లెలూయా. మా పాప 1 మంత్ బెంగళూరు నుండి రోజు ఆరాధన గంభీరంగా చేస్తుంది. గంభీరంగా చేస్తున్నప్పుడు డ్రమ్స్ కొట్టడం కూడా కొంచెం బాగా కొట్టాలి. నాదబలంతో అందరి ఇళ్ళలో కూడా ఊగుతాయి. మా అమ్మాయి చూస్తే బాగా జోష్లో ఉంది. ప్రభువా ఇంత భాగ్యం మాకు లేదు నాయనా, ఈమెను ఆపలేను. ఇళ్ళలోకి శబ్దాలు వెళ్తాయి, వాళ్ళలో మరి అవన్నీ నాదబలానికి కదా స్పిరిట్స్లు అన్నీ ఎవరి ఇళ్ళలో ఏమేమో ఉంటాయి, అవన్నీ షేక్ అవ్వద్దు. నీ కృపను బట్టి మమ్మల్ని అప్పగించుకుంటున్నాను. హృదయం వెంటనే చిన్నబుచ్చుకొని ఒక తక్కువ ధర ఉన్న పాటను తీసుకొని హృదయంతో పాడాను. హల్లెలూయా. ఎందుకంటే ఆత్మతో పాడిన స్పిరిట్ కదా. ఫోన్లలో స్పిరిట్ వాయిస్ ఎట్లుంటుంది, ఒక డిఫరెంట్గా ఉంటుంది కదా. స్పిరిట్ వాయిస్ వస్తే లోపలికి వెళ్ళిపోతుంది, కానీ దాని ఆరోపణ బలం ఎక్కువ ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. మరి నేను ఆ మాట అడిగాను. నిజమే, మనము మరి ఆత్మ అనుగ్రహిస్తున్న కృపలో ఇక్కడ మనం బందీ క్రైస్తవులుగా ఉంటున్నాం. మనకు సొంత మందిరం ఈ ప్రభు అని ఈరోజు ఆ వేదనతో ఆరాధించుకున్నాను, దుఃఖముగా ఆరాధించుకున్నాను. తండ్రి స్థలం విషయమై కృపద ఇచ్చేయను. అయితే ఎవడైనాను దేవుని ఆలయం పాడు చేస్తే మరి దేవుడు వాడిని పాడు చేస్తాడన్నది. మరి దేవుని ఆత్మను దుఃఖపరచదు, ఆత్మను ఆహ్వానించాలి. మరి ఆయన ఆలయాన్ని పాడు చేస్తే వాళ్ళు పాడైపోతారంటే ఈరోజు దేవుడు హ్యాపీగా ఉండడానికి మన హృదయాన్ని కోవెలగా కొలువుగా ఆయనకి ఇవ్వాల్సిన వారంగా ఉంటాం. 1 యోహాను 5:6 మరి నీళ్ళ ద్వారా రక్తం ద్వారా వచ్చిన వాడు ఈయనే, అనగా యేసు క్రీస్తే. ఈయన నీళ్ళతో మాత్రమే కాదు, నీళ్ళతోనూ రక్తముతోనూ వచ్చాను. ఆత్మ సత్యము గనక దేవుడు త్రిత్వంలో అతనిలో కూడా నీళ్ళ ద్వారా రక్తము ద్వారా వచ్చాడు. ఈయనే యేసుక్రీస్తు. ఈయన నీళ్ళతోనే కాదు, మరి అక్కడ రక్తముతోనూ కూడా వచ్చాడని చెప్పడంలో ఇంక్లూడింగ్ ఏం చెప్పాడంటే ఆత్మ సత్యము గనక సాక్ష్యం ఇస్తున్నా ఆయన. ఆత్మ ఆ రక్తం
కోసము, ఆ నీళ్ళ కోసము, మరి ఆ యేసుక్రీస్తు నామానికి కార్యంగా సాక్షిగా ఉన్నాడన్నది మీకు ఎంతమందికి తెలుసు? యేసుప్రభు ఉన్నాడా లేడా అన్నది చాలామంది ఇతరులను మారుస్తున్నారని అంటారు. కానీ మీ ఆత్మలో కూడా మరి మీ ఆత్మతో ఎవరు ఏకీభవించాలి? పరిశుద్ధాత్మ ఏకీభవించి ఆ ప్రేరేపణ కలిగిస్తేనే మీరు మారుతారు. రోజు వాక్యాలు వింటారు, రోజు అన్ని మతాల వాళ్ళు చూస్తారు. మీ మనసు కూడా అనుసంధించడంలో దేవుడు మీతో ఏకీభవించినప్పుడే ఆ అనుసంధానం అవుతుంది. అందుకే ఆత్మ సత్యం కనుక సాక్ష్యం ఇచ్చుతున్నాడు అని అంటే పరిశుద్ధాత్ముడు ఒక మాట అంటాడు, మీరు ఏటిని వింటారో వేటిని గ్రహిస్తారో మరి వేటిని బోధిస్తారో వాటినే ఇప్పుడు ఏం చెప్తున్నాడు మీకు తెలియపరచడానికి పరిశుద్ధాత్ముడు మీ వద్దకు వచ్చున్నాడు. మరి వాటి రుజువుగా అంటే తండ్రితో ఉన్న వాక్యాలు అవన్నీ ఉట్టివి కాదని అది రుజువుపరిచి మీలో కార్యకారిగా ఉండేవాడు ఎవరే? పరిశుద్ధాత్ముడు గనక ఆ పరిశుద్ధాత్ముడు సత్యము గనక సాక్ష్యం ఇచ్చున్నాడు. హల్లెలూయా. మీరు కొన్నిసార్లు ఏదైనా గొడవైందనుకో, నేను చెప్పేది నువ్వు రాంగనని ఆవేదనతో అంటున్నావు కదా, ఆ దేవుడే నీకు తీర్పు తీరుస్తాడు. నేనేంటో చెప్తాడంటే నీ ఆత్మకు ఎవరు సాక్షిగా ఉండాలి? దేవుడి సాక్షి. ఆ దేవుడి సాక్షి ఎట్లనో ఆ దేవుడికి కూడా సాక్షి ఎవరు? పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. మనస్సాక్షి అనిపిస్తుంది, మా ఇద్దరికి గొడవ అయిందని నాకు ఎందుకో మంచిదే అనిపిస్తుంది అని మనస్సాక్షిలో గద్దింపు వస్తుంది. నాకెందుకో భయం వేస్తుంది, మా ఇద్దరు గొడవ అయింది, నేను ఆమెను తిట్టేశాను కానీ ఎందుకో తప్పు అనిపిస్తుంది. అట్లా యేసు ప్రభు మీద కూడా ఎవరు పిలాతు భార్యకి తలొచ్చి దైవజనుని ఏమీ అనొద్దు అనడంలో పరిశుద్ధాత్మని ప్రాధాన్యత మరి ఆయన విషయంలో దోషంగా ఉండొద్దని ఒప్పందం కలిగించింది. మీరు వీటన్నిటిలో జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధాత్ముడు సాక్షిగా ఉండడానికి సత్యం కనుక సాక్షికి రుజువైన వాడిగా ఉంటున్నాడు. హల్లెలూయా. రోమ 8:2 క్రీస్తు యేసునందు జీవమిచ్చే ఆత్మ యొక్క నియమము పాపమరణము నుండి మరి విడిపిస్తుంది, ధర్మశాస్త్రం చేయలేనిది ఆత్మ చేస్తుంది అని రాయబడింది. మామూలుగా ధర్మశాస్త్రం అంటే ప్రతి గ్రంథాల్లో వాళ్ళ ధర్మశాస్త్రం ఉంది. ధర్మశాస్త్ర సిద్ధాంతాలు తీసుకొని చాలాసార్లు ఓల్డ్ టెస్టిమెంట్ని బట్టి కొన్ని విషయాల్లో అది యూదులకు ఇవ్వబడిన ధర్మశాస్త్రం, అది వాళ్ళ మరి మనుషులకు ఇవ్వబడిన ధర్మశాస్త్రం, అది ఛాయారూపకంగా ఉండి ఆ ధర్మశాస్త్రం ఎవరు నెరవేర్చారు? యేసుప్రభు నెరవేర్చి, ఈరోజు యేసుప్రభు నెరవేర్చి ఆ యేసుప్రభు ఆత్మను ఎంతమంది కలిగి ఉంటారో ఆ ఆత్మ ఏం చేస్తుందంటే ధర్మశాస్త్ర సిద్ధాంతాల రూపంగా మళ్ళీ జీవిస్తే మీరు ఆ నీతిని కనుగొంటారు అన్నది ఇంకా మీలో జరిగించకుండా పరిశుద్ధాత్ముడు ఆత్మ నియమంతో మనల్ని ఏం చేశాడు? పాపమరణము. మన ధర్మశాస్త్రము పద్ధతులన్నీ పాటిస్తేనే మనకు మంచిది, మంచి ఆమె అని నరకానికి పాత్రలు అవ్వకుండా అవన్నీ కరెక్ట్గా పాటిస్తేనే మనం పరలోకానికి వెళ్ళేవాళ్ళం. కానీ అవి పాటించి వాటి ద్వారా పరలోకానికి వెళ్తామో వెళ్ళమో అన్నది ఎవరు తమ క్రియల చేత పరలోకానికి వెళ్ళలేక పోయారు. కాబట్టి పరిశుద్ధాత్ముడు తన ఆత్మను మనలో ఉంచి కదా, ఒక్కోసారి ఒక 5 సార్లు మన ఒక ఏదైనా మ్యాథమెటిక్స్ చెప్పండి, ఒక 10 సార్లు కూడా చెప్పండి, అర్థం కాకపోతే మీరు ఏం చేస్తారు? వాళ్ళు దూరి ఆత్మ వహించి చెప్పాలా, అర్థం చేసుకో అంటారు. ఎందుకంటాము? మ్యాథమెటిక్స్లో ఉంటున్న ఎందుకు అర్థం కావట్లేదు అన్నది ఎవరికి వేదన అవుతుంది? చెప్పే వాళ్ళకు వేదన అవుతుంది. ధర్మాలు పద్ధతులు కూడా మనిషి మార్పు కొరకు ప్రయాసపడినాయి, కానీ మనుషుల మార్పు లేనప్పుడు ఇప్పుడు ఆత్మ తానే మనలో వహించి తన నియమం ద్వారా మనల్ని నీతిమంతులుగా చేరడానికి ఆ నీతి మన మనస్సాక్షి గుండా ఆ రకంగా జీవించమని ఏకీభవిస్తూ సాక్షిగా దేవునికి ఇష్టలుగా మనం ఏవి చేయాలో ఏవి చేయకూడదో మన మనస్సాక్షి ద్వారా పని చేయడానికి మనలో వహించిన వాడుగా ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఈ విధంగా పరిచర్య మనలో మన ఆంతర్యంలో వహిస్తూ కార్యంగా ఉంటాడు కనుక అందరికీ
జీవమిచ్చే నియమంలో ఇంకా పాప మరణాల నియమం ఉండకుండా అందరూ ఆ భాగ్యానికి వెళ్ళడానికి వహించి మన ద్వారా నడిపించడానికి కృపయిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే గలతీ 4:4లో కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. మరి ఆ కుమారుడు స్త్రీ యందు పుట్టి దత్త పుత్రుల కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించడానికి ఆమె లోబడిన వాడాయను. మరియు ఆమె కొన్ని విషయాలు ఇప్పుడు కూడా పరిశుద్ధాత్ముని వలన మరియా గర్భం దాల్చిందంటే పురుషుడు లేకుండా ఆత్మ వలన ఎట్లా దాల్చింది? భూతం ద్వారా గర్భం దాల్చిందా? అట్లా చాలామంది క్రిటిసైజ్ చేశారు. దేవుడు తన శుద్ధాత్మ ద్వారా ఎందుకు పుట్టాడంటే కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు అవును ఈరోజు లోకంలో శరీరానుసారంగా విలువలకి మీరు ఇప్పుడు నేను చెప్పాను కదా, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమించుకుంటే వాళ్ళు ఇద్దరు మతస్థులైతే వాళ్ళు ఏం చేస్తారు? మీ వర్గం వేరే మా వర్గం వేరే, మీ విధానం వేరే మా విధానం వేరే, ఈ పెళ్లి వద్దు అనేటోళ్ళు. వాళ్ళు ఏం చేసేసారు? ఇంకా అధికంగా ప్రేమించుకుని వాళ్ళు ప్రాణానికి ప్రాణంగా ఉన్నారు కాబట్టి వర్గాలు వద్దంటున్నారని వాళ్ళు ఏం చేశారు? చనిపోయి వాళ్ళు కలిసి ఉండడానికి ఇష్టపడతారు. అట్లా కొన్ని నియమాలలో దేవుడు కూడా ధర్మశాస్త్రము, నీతి నియమాలు, ఒక్కొక్క గ్రంథానికి పద్ధతులు పాటింపులు ఉన్నప్పుడు వాటి ద్వారా మనిషి క్రియల ద్వారా మరి చేరువు కాలేనప్పుడు ఆత్మ నియమంలో దేవుడు ఏం చేశాడు? స్త్రీ యందు పరిశుద్ధాత్మ ద్వారా ఎవరికి పుట్టాడు? మరియకు పుట్టి ఈరోజు ఎవరు తండ్రి అయి ఉన్నాడు? పరిశుద్ధాత్మ. యేసుప్రభుకి పరిశుద్ధాత్ముని ద్వారా పుట్టాడు కాబట్టి పరిశుద్ధాత్మ అనే వరపుత్రుడుగా ఆయన ఉన్నాడు. ఆయన మరి ఇప్పుడు మనమందరం దత్తపుత్రుడు కావాలని, అందుకే నీకు పేరెంట్స్ ఉన్నారు, నాకు పేరెంట్స్ ఉన్నారు. ఇప్పుడు మనం అందరినీ ఆయన పొందుకోవడానికి నీ తల్లిదండ్రుల్ని నా తల్లిదండ్రుల్ని వశపరుచుకొని మనల్ని బాగు చేయకుండా ఎవరిని ఒక ఆత్మ ద్వారా గర్భం దాల్చిన కన్య మరియకు పుట్టి ఈరోజు మనందరం ఆయన బిడ్డలుగా మనము మరి ఆయనకు అడాప్ట్ చైల్డ్గా ఉండడానికి ఆ దత్తపుత్ర ఆత్మకు మనం చేరువడానికి మనందరూ ఏం చేశాడంట? ధర్మశాస్త్రానికి లోబడి ఆయన నెరవేర్చి ఆ నెరవేర్చిన ఆత్మ నీలో నాలో ఉంచాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఆ నెరవేర్చి నేను ఒక స్పిరిట్ ఒక ట్రీట్మెంట్ చూశాను. ఒక అమ్మాయి డాక్టర్ అమ్మాయి చనిపోయినాక ఆమె స్పిరిట్గా ఉన్నట్టుంది. గుండె ఏదో వ్యాక్యూమ్ అరెస్ట్ అయ్యి చనిపోయిన అతనికి ఎట్లా ట్రీట్మెంట్ చేయాలో ఈ అమ్మాయి ఆత్మ ద్వారా చెప్తుంది, బ్రతికున్న అబ్బాయికి చెప్తుంది. ఆ అబ్బాయి చెప్పు పలానా చోట పిన్ తీసుకో, పలానా ఇది తీసుకో, గుచ్చు అని అదొక సినిమాలో ఒక క్లిప్ లాగా చూపించారు. అది చూపిస్తే ఆత్మ అమ్మాయి ఏమైంది? చనిపోయిన అమ్మాయి డాక్టరు, చనిపోయిన అమ్మాయి ఈ బ్రతికున్న అబ్బాయికి చెప్తుంది, ఇట్లా చెయ్యి, ఆయన చనిపోలేదు, గుండె ఆగిపోయింది, ఇట్లా గాలి నిర్బంధించింది, ఇట్లా చెయ్యి అని చెప్పినట్టు చేస్తే ఆ గాలి బయటికి వచ్చి బాగా అయింది. అరే నువ్వు ఎంబీబీఎస్ చేయలేదు, డాక్టర్ చేయలేదు, నన్ను ఎట్లా బాగు చేసినావురా అంటే మరి నాకు ఒక ఆత్మ చెప్పిందని చెప్పలేకపోతున్నాడు. ఎందుకంటే ఆత్మ కనిపించదు కాబట్టి. ఈరోజు మనుషులు ధర్మశాస్త్రము మాటికి కదా లెక్కల్లాగా నేర్పించాల్సిన నీతిగా మనుషులు నేర్పిస్తే బాగుపడలేకపోతున్నారు. ఈరోజు వహించి మనమందరము ఆ ధర్మశాస్త్ర శాపం నుంచి విడగొట్టాలి అంటే ఆ యేసుప్రభు దానికి లోబడి ఆయన జయించి ఆయన ఆత్మను మనలో సపోర్టివ్గా ఉంచాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ధర్మశాస్త్రం శాపం నుంచి విడగొట్టి మీరు అయ్యా నా ప్రార్థన ఆలకించు ప్రభు అనగానే వినాలి అంటే నీ దోషాలు నా దోషాలు అంటే మన ప్రార్థన ఎక్కదిగా. హల్లెలూయా, మన ప్రార్థన ఎక్కదు. ఈరోజు ఆ దోషాలు నాయనా తండ్రి
అని మొరపెట్టుగానే ఎక్కిందంటే నీలో సపోర్టివ్గా ఆయన ఆత్మ, హల్లెలూయా, నాయన తండ్రి అనగానే ఎక్కేటట్టు చేస్తున్న దేవుడికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఇదంతా చర్యాత్మకంగా జరిగిన విలువని చెప్తున్నాం. హల్లెలూయా. కాబట్టి చివరిగా చదివి ముగించుకున్న రోమ 15:18 ఏలయనగా అన్యజనులు అవిధేయులు, ఏలయనగా విధేయులగునట్లు వాక్యము చేతను ప్రియ చేతను గుర్తుల చేత బలము చేతను మహత్కార్యముల బలము చేతను పరిశుద్ధాత్మ బలము చేతను ఆమేన్. దేవునికి మహిమ కలుగునగాక. పరిశుద్ధాత్ముడు మరి శక్తివంతంగా అంటే మనలో వహించాలి అన్నదే కాదు, మనలో చర్చిలో వహించాలన్నదే కాదు, దేవుని యొక్క నామం పేరట మనలో వహించి జరిగించాల్సిన దేవుని చర్యలే కాదు, బలమైన కార్యాలు ఇతరులకు మార్గంగా ఉండి అన్నది తెలియబడి వారికి వాక్యము క్రియా గుర్తు కదా. మీరు కొన్నిసార్లు చూడండి, అర్థం కాని వాళ్ళకి మనం ఏం చేస్తాము, చిన్నపిల్లలకి, ఈ హ్యాండిక్యాప్గా ఉన్న పిల్లలకి వాటిని చూపించి యాపిల్ అంటే ఒక కాదు, ఇది యాపిల్, ఇది ఫిష్, ఇది ఇది అని ఎట్లా చెప్తారు. తెలియబడిన వీళ్ళకు దేవుడు కేవలము నేను మీలో వహించి కార్యరూపిగా ఉండి ధర్మశాస్త్రం శాపం నుంచి విడగొట్టి మీలోకి వస్తున్నాను, నన్ను తెలుసుకోండి అన్న మాటల్లోనే కాదు, ఆ క్రియగా ఆ గురుతులతో మిరాకిల్స్తో అద్భుతాలతో చేస్తూ అన్యజనులకు ఉన్నాడు, ఆయన మన మధ్యన కార్యం జరిగించి ఈ మేలు చేశాడు, ఈ రోగం నుంచి విడుదల చేశాడు, వీటిని బాగు చేశాడు అన్నది అద్భుతాలు ఆశ్చర్య కార్యాలతో మరి తెలియబడిన వారికి ఆ వాక్యము రుజువునకు ఆ కార్యాలు జరిగిస్తూ, అందుకే మరి దేవుని సేవకులు యేసుప్రభు అనంతరం ఎక్కడ వాక్యం చెప్పి వెళ్తున్నారో పరిశుద్ధాత్ముడు అక్కడ మధ్యవర్తిగా ఉండి వాళ్ళు చెప్పిన రుజువుకి వాక్యాలను ఏం చేస్తున్నాడంటే పరిశుద్ధాత్ముడు కార్యాలు చేసుకుంటూ అద్భుతాలు చేస్తూ సహవాసంగా వాళ్ళతో ఉన్నాడంట. దేవునికి మహిమ కలుగునగాక. మొత్తానికి మిమ్మల్ని అనాథలుగా ఉంచాం. ఎట్లా మరి ఎల్లప్పుడూ ఉండడానికి ఆ పరిశుద్ధాత్మ మనలో ఉంటాడు. ఆయన సంచకరువుగా ఉంటాడు, ముద్ర వేసిన వాడిగా ఉంటాడు. మరి అంతేకాదు ఆయన ఎల్లప్పుడూ ఉంటాడు కాబట్టి దుఃఖపరచద్దు. అంతేకాదు ఆయన మన హృదయాలలో మన దేహంలో ఉంటాడు కాబట్టి మన హృదయాల్లో ఉంటాడు కాబట్టి మన దేహము ఆలయంగా సంబోధించాడు. మరి మనము మరి దేవుని నామాన్ని దుఃఖపరచొద్దన్నది తెలుసుకున్నాము. మరి ఆయన సత్యసాక్షిగా ఉన్నాడు. అంతేకాదు ఆయన జీవిస్తున్నాడు, మనం కూడా జీవించడానికి. మరి క్రీస్తు మనల్ని ఏం చేశాడు, పాపమరణము నియమాలను ఆత్మ ద్వారా విడిపించి మనల్ని బాగు చేశాడు. మరి ఐదవదిగా మనం కాలం సంపూర్ణమైనప్పుడు మరి తన బిడ్డలుగా మొరపెట్టుకోవడానికి ధర్మశాస్త్ర శాపం నుంచి విడగొట్టాడు కాబట్టి మనం ప్రార్థన చేయగానే మన మొర ఆలకించేవాడిగా ఉన్నాడు. నాది ఇంత లాస్ట్ మాటగా చూస్తే గుర్తులతో క్రియలతో వాక్యంతో తెలియబడిన వారిని ఆకర్షించి మరి అద్భుత కార్యాలతో అని మరి తెలియబడిన వారికి కూడా తన విలువ చేరువ చేయడానికి పరిశుద్ధాత్ముడు మహత్కార్యంగా ఉన్నాడు. వీటన్నిటిలో ఇన్ని చర్యలున్న పరిశుద్ధాత్ముని సహవాసం ఈరోజు మీరు అనాథలు కాదు అన్నది ఇంత క్రియాత్మకమైన చర్యలు ఆయనలో ఉన్నప్పుడు దేవుడు మరి మనల్ని అనాథలుగా ఉంచాడా, తన ఆత్మ సహవాసంలో ఉంచాడా? ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఆత్మ సహవాసంలో ఉన్న ఆ ఆత్మను దుఃఖపరచకుండా ఆ సహవాసాన్ని కోరుకుంటూ నన్ను వహించు, నన్ను నడిపించు, నా పక్షాన ఉండు, నీ పరిశుద్ధాత్మ చేత నన్ను నింపు అని ఆ పరిశుద్ధాత్మను కోరుకొని ఆ వరముతో ప్రతి ఒక్కరూ దేవుని యొక్క మహిమార్థంగా ఆయన కీర్తి కలిగే విధంగా ఉండాలని కోరుకున్నాను. అందరం తలలు పంచుకున్నాం. అరచేతిలో చెక్కావు, నింపావు, జీవాత్మలను చేసి సృష్టించావు.
నీ సముఖంలో నీ సన్నిధిలో నన్ను మోకరింపజేసి నీ సన్నిధి యొక్క నడిపింపు నీ అధ్యక్షత నాలో ఉండడానికి పరిశుద్ధాత్మ మీరు అనాథలు కాదు సంచకరులతో ముద్రించి అయ్యా నీ పరిశుద్ధాత్మనికి సాక్షులుగా ఆ నిత్య మహిమకు కీర్తి కలిగినట్లుగా అయ్యా నా యొక్క జీవితంలో ఎన్నో బలహీనతలు కూడా వెళ్తున్నాను. ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మతో నన్ను వహించి నడిపించు, నన్ను దీవించు, నన్ను ముందుకు నడిపించు అన్న హృదయాన్ని అందరూ ఏకీభవిస్తుంటుండగా ఎందరూ తను అడుగుతారో ఆత్మను సమృద్ధిగా ఇస్తానన్న వాగ్దానాన్ని ప్రతి ఒక్కరిలో ఆత్మ సంచకరు దేవుడు పరిశుద్ధాత్మ శక్తిని పరిశుద్ధాత్మ కార్యాన్ని అనుగ్రహిస్తూ జీవిస్తుంటుండగా అందరూ ఏకీభవిద్దాం. ఎంతమంది ఆత్మను అడుగుతున్నారు వారందరిలో పరిశుద్ధాత్మను విప్పుతున్నారు. ఎంతమంది వాక్యాన్ని ఏకీభవిస్తున్నారు అందరిని దీవించిన దాక వారందరి కార్యాలు జరిగించిన దాక గురుతులతో కార్యాలు జరిగించిన దాక అద్భుతాలతో కార్యాలు జరిగించిన దాక ఆశ్చర్యకరంగా నడిపించిన దాక అటు పరిశుద్ధాత్మ ఎక్కడ చీకి భరించినా కూడా వారిని ఆశీర్వదించి దీవిస్తుంటారు. ప్రభుత్వ వారందరిలోకి విప్పుతున్నారు. పరిశుద్ధాత్ముడ సర్యాంతర్యామిగా ఒక్కొక్కరి హృదయాల్లో కార్యాలు జరిగించి దీవించు యేసు నామమున పేరిట అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ప్రేరేపించబడ